రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక హైడ్రా తీసుకొచ్చుడుతోని రియల్ ఎస్టేట్ పడిపోయింది. అట్లా ఇట్లా అన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ముందు చూపు ఎవ్వరికి తెలవలే. కానీ ఇప్పుడు హైడ్రాతోని ఎంత మంచి జరుగుతుందో చూడుండ్రిగా. హైడ్రాన్ తీసుకొచ్చిన తర్వాత ఏం తక్కువ 18 చెరువులు 22 పార్కులు వందల ఎకరాలు కోట్ల విలువ చేసే భూముల్ని కాపాడింది హైడ్రా. చెరువులు వాగలే కాదు, నాలాల మీద ఉన్న భూములను రక్షించింది. ఏదో హైడ్రా తెచ్చినా అయిపోయింది అని చేతులు దులుపుకోకుండా ఎప్పటికీ ఎల్లకాలం ఉండేటట్టు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి సర్కారు. షేర్లింగంపల్లి మండలం రాయదుర్గంలో కోట్ల విలువ చేసే కుమ్మరికుంట చెరువును కాపాడింది హైడ్రా. దీంతో ప్రశాంతి హిల్స్లో ఉండే పబ్లిక్ ప్రశాంతంగా ఉండేటట్టు అయింది. అట్లనే పీర్జాదిగూడలోని కంచపర్వతం పూరు ఊరు బొందలగడ్డను కబ్జా చేసినారు కొందరు. ఆ కబ్జా షెర విడిపించింది హైడ్రా. దీంతో అక్కడి జనాలు బంతి భోజనాలు పెట్టుకొని బాంబులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. హైడ్రాని ఆకాశానికి ఎత్తిండ్రు. జూబ్లీ హిల్స్లో కూడా అంతే అయింది. ఎప్పుడు వానలొచ్చినా ఆగమాగమయ్యే చెంపాపేట మారుతినగర్ ఏరియాను వరదల నుంచి కాపాడింది హైడ్రా. ఇట్లా ప్రజలకు అవసరమైన పనులు చేసుకుంటా, ప్రభుత్వ భూములు కాపాడుకుంటా, చెరువులను నాలాలను కాపాడుకుంటా హైదరాబాద్ను వరద పాలు కాకుండా చేస్తున్నది హైడ్రా.